critical understanding of the basic realities of cultural differences across the time scale and across the globe. మరి మనం చూసినట్లయితే కనుక అసలు కల్చర్ అనేటువంటిది ఎట్లా వస్తుంది, మన యొక్క పితరులు ప్రపంచాన్ని వారి యొక్క కోణంలో వారికి చూసినప్పుడు ప్రపంచం గురించి వారికి ఏదైతే అర్థమైందో, వారు ఏదైతే నమ్ముతూ ఉన్నారో అదంతా కూడా తెలియజేస్తూ ఒక ఆచారాన్ని, ఒక సాంప్రదాయాన్ని వారు తెలియజేసి కనిపెట్టి వారి యొక్క సమయాన్ని ముగించి వెళ్ళిపోయారు. సో దానిని మనం ఇంకా నమ్ముతూ ఉన్నాం, ఎందుకంటే మన పితరులు మనకు చెప్పారు అనేటువంటి ఉద్దేశంతో. మరి మనం చూసినట్లయితే కనుక ఈ ఆచార సాంప్రదాయాలు అనేటువంటివి మనం ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు, వారి యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది మనం తీసుకుంటాము, దానిని మన యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉంటాము. దాని ప్రకారంగా ఆ దేశ ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాము, ఆ దేశానికి వెళ్ళిపోయాం కాబట్టి. సో అలాగే ఈ యొక్క కల్చరల్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో చాలా వరకు ప్రతి ఒక్కరిని కూడా మనం పిలిచి మీ యొక్క ఆచార సాంప్రదాయాలు అందరూ కూడా ఫాలో అవుతున్నది ఒకటేనా అంటే, అందరూ కలిసి ఉన్నా సరే ఆ ప్రాంతంలో ఉన్నందుకు ఆ ప్రాంతం యొక్క సాంప్రదాయాల్ని వారు ఫాలో అవుతూ ఉంటారు. కానీ వారి యొక్క నిజ సాంప్రదాయాలు, నిజమైనటువంటి ఆచారాలు కనుక్కుంటే ఎవరికి వారికే వేరు వేరు సాంప్రదాయ ఆచారాలు ఉంటాయి. అసలు కల్చర్ అనేటువంటిది ఏంటి? కల్చర్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ అనమాట. సో మనకి ఇతరుల మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ అయి ఉండొచ్చు, మన పాతకాలంలో మన జీవితంలో జరిగినటువంటి వాడి గురించి చెప్పేటప్పుడు అయి ఉండొచ్చు, లేదు అంటే మన ముందు పరిపాలించినటువంటి రాజులు ఆ యొక్క రాజరికం అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇంకా కల్చర్లో ఎస్ అంటే అర్థం ఏంటి అంటే నేను వింటున్నాను అని చెప్పినట్టుగా అనమాట. నేను అగ్రీ అవుతున్నాను అన్నటువంటి దానికంటే నేను వింటున్నాను అని చెప్పడం. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే కూడా మొట్టమొదట ఇద్దరు సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళిద్దరు కూడా మీరు బాగున్నారా అని ఒకరినొకరు పలకరించుకొని వారి బాగోగుల గురించి మాట్లాడుకొని అది అయిన తర్వాత ఈ యొక్క వ్యాపారంలోనికి దిగుతారనమాట. సో ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేటువంటిది కూడా ఒక ఆచార సాంప్రదాయం అనమాట. సో చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, లేదు అంటే హక్ చేసుకోవడం, ఈ రకాలుగా ఈ యొక్క బాగోగులు తెలుసుకొని ఇలా ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఒక సాంప్రదాయం అని మనం చెప్పుకోవాలి.